అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మళ్ళీ నర్సరీ మేళా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే లాస్ట్ టైం నర్సరీ మేళా మిస్ అయ్యారో ఈసారి ఐమాక్స్ థియేటర్ దగ్గర మరో అందమైన నర్సరీ మేళా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ అదేంటి మొన్నే కదా నర్సరీ మేళా అయింది అని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక నర్సరీ మేళా అయిన ఒక 10 డేస్కి తెలిసింది ఇంకొక నర్సరీ మేళా మళ్ళీ స్టార్ట్ అవబోతుందని. బట్ నాకు మీలాగే కన్ఫ్యూజన్ ఉండింది. జస్ట్ మొన్నే కదా జూలై ఎండింగ్లో కదా నర్సరీ మేళా అయింది. 1 మంత్ డిఫరెన్స్లో మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అంటే ఈ నర్సరీ మేళా యాక్చువల్లీ వీళ్ళు ముందే వేరే ఆర్గనైజర్స్ అనమాట. ఇప్పుడు ఈ ఆగస్ట్ 27 నుంచి స్టార్ట్ చేసే నర్సరీ మేళా వాళ్ళు వేరే ఆర్గనైజర్స్. రెగ్యులర్గా హైదరాబాద్ నర్సరీ మేళా మనకి పీపుల్స్ ప్లాజాలో పెట్టేవాళ్ళు వేరే ఆర్గనైజర్స్ అనమాట. సో డేట్స్ ఎక్కడ కొంచెం దగ్గర అయిపోతుందని ఒక 1 మంత్ గ్యాప్ తీసుకుని వీళ్ళు మళ్ళీ నర్సరీ మేళా వీళ్ళ స్టాల్స్ వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజర్స్ అందరు ఈవెంట్స్ అంతా వీళ్ళు రేపు కండక్ట్ చేస్తున్నారు. ఆ నర్సరీ మేళాకి ఈ నర్సరీ మేళాకి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ మంత్ జరిగిన హైదరాబాద్ నర్సరీ మేళాలో మనకి 2 స్టేట్స్లో ఉన్న నర్సరీస్ ఎక్కువగా వచ్చే ఆ స్టాల్స్లో మీరు గమనిస్తే అక్కడక్కడ వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువగా లోకల్గా ఉన్న నర్సరీస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నర్సరీ మేళాలో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ స్టాల్స్ ఉంటాయని చెప్తున్నారు. బట్ నిజానికి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరైతే ఈ వీడియో గురించి చెప్పారో ఈ నర్సరీ మేళా గురించి 90% ఎవ్వరికీ తెలియదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇన్ని స్టాల్స్ ఉంటున్నాయి, ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అంటే నిజానికి ఎవరికి తెలీదు. జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ కల్పించడానికి చెప్పేవే తప్ప ఎవ్వరికీ తెలీదు. నేను దీనికి ఇన్ని రోజులు కూడా టైం తీసుకుంది ఏంటంటే నాకు కన్ఫర్మ్గా ఏముంటున్నాయి, కన్ఫర్మ్గా ఉంటుందా స్టాల్స్ ఏంటంటే తెలుసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాను. నాకు తెలిసి 10 డేస్ అయింది. ఆ నర్సరీ మేళా అయిపోయిన 10 డేస్కే తెలిసింది. ఈ 18 డేస్గా కూడా నేను ఏంటంటే చూద్దాము అవుతుందా లేదా, మళ్ళీ ఏదైనా పోస్ట్పోన్ చేస్తారా లేదా అని ఒక టైం తీసుకుని ఇవాళ పోస్ట్ చేస్తున్నారు. రేపు కన్ఫర్మ్గా హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ తెలుసు కదా మీకు, మొన్న నర్సరీ మేళా అయింది కదా పీపుల్స్ ప్లాజాలో, దానికి కొంచెం ముందుకు వెళ్తే సర్కిల్ వస్తుంది. దానికి ఎదురుగుండా మనకి పక్కనే ఐమాక్స్ థియేటర్ ఉంటుంది. దాని పక్కనే హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఈ నర్సరీ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరికైతే ఐమాక్స్ గురించి తెలుసుంటుందో వాళ్ళకి స్పెషల్గా చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కొంచెం మీరు మొన్న పీపుల్స్ ప్లాజాస్కి వెళ్ళారు కదా, అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్లోనే ఈ నర్సరీ మేళా రేపటి నుంచి కండక్ట్ చేస్తున్నారు. రేపు అంటే 27th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ అంటే రేపటి నుంచి ఒక 4-5 డేస్ ఈ నర్సరీ మేళా అక్కడ జరగబోతుంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు, అది నాకు తెలిసిన విషయం. అండ్ మనకి తెలియని మొక్కల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఏంటంటే ప్రైజెస్ కొంచెం వేరే ఉంటుందండి, ఎందుకంటే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. ఇక్కడ వీళ్ళు 4 డేస్ కండక్ట్ చేసిన లేదా 3 డేస్ స్టాల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది 5 డేస్ స్టాల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అక్కడ రెంట్కి కూడా పే చేయాలి. కాబట్టి బయట నర్సరీస్కి ఇక్కడ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మనకి నచ్చిన మొక్క ఖచ్చితంగా తీసుకోవాలి, ఎప్పుడు చూడలేదు అనుకున్న మొక్క మాత్రం మీరు కొంచెం అంటే ఒకటే మొక్క తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవ్వరూ తగ్గించరు. ఏ ప్రోడక్ట్ అయినా అంతే. 2-3 తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మిగతా 3 ప్రోడక్ట్స్ తీసుకున్నారు కాబట్టి లేదా 3 మొక్కలు తీసుకున్నాం కాబట్టి ప్రైస్ తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ నర్సరీ మేళాలో వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ఏరియాస్లో ఏదైతే ఎక్కువగా పండే మొక్కలు ఉంటాయో, ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, అలా రకరకాల రేర్ ప్లాంట్స్ని మాత్రం ఈ స్టాల్స్లో పెడతారనేది పక్కాగా ఇన్ఫర్మేషన్. సో వీటిలో మీకు లైవ్ వీడియో చేస్తే మీకు ఇష్టమా లేదా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఓకేనా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఎవరైతే లైవ్లో చూడాలనుకున్నా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ వీడియో మీకు అక్కడ స్టాల్స్ అన్నీ కూడా చూపించాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో LIVE లైవ్ అని కామెంట్ చేయండి. మినిమం ఒక 10 మెంబర్స్ అయినా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఈ 5 డేస్లో ఒక్కరోజు అక్కడ జరిగే నర్సరీ మేళా మొత్తంగా కూడా మీకు లైవ్లో చూపిస్తాను. మొన్నే కదా నర్సరీ మేళా అయింది, మళ్ళీ వెంటనే నర్సరీ మేళా ఏంటి, ఏం వెళ్తాము, అవే మొక్కలు అవే ఉంటాయి కదా, ఆ మాత్రం దానికి ఒక 50 రూపీస్ ఎంట్రీ ఫీ పెట్టుకుని ఒక గంట సేపు అంతా తిరగడం ఏముంటుందిలే అని అనుకునే వాళ్ళు
ఖచ్చితంగా ఆర్గనైజర్స్ ఏం చేస్తారంటే 1 మంత్ డిఫరెన్స్లో మళ్ళీ నర్సరీ మేళా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ నర్సరీ మేళాలో స్పెషల్ ప్లాన్స్ని, స్పెషల్ స్టాల్స్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళు రప్పిస్తారు. తక్కువ కొంచెం వాళ్ళకి డిస్కౌంట్ అవి ఇచ్చి కొత్త స్టాల్స్, వెరైటీ ఆఫ్ కలెక్షన్ని ఈ డిస్ప్లే చేయడానికి ఇక్కడ వాళ్ళు 90% కష్టపడతారు. సో ఆ నర్సరీ మేళాలో కంటే ఈ నర్సరీ మేళాలో మీరు చూడని మొక్కలు, తెలియని వింత అయిన సీడ్స్ కావచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, మనం ఖచ్చితంగా చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో నేను ఎలాగో మీకు ఫస్ట్ డే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ నర్సరీ మేళా కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే, స్పెషల్ ప్లాన్స్ కంప్లీట్గా కవర్ చేస్తానండోయ్. కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే డెఫినెట్గా వెళ్ళచ్చు. అండ్ రేపు అసలు ఏం జరుగుతోంది, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, అసలు ఏం స్పెషల్స్ ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్తో రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నా పాస్ట్ 2-3 వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. అండ్ సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్ట్ వీడియో. కొత్త స్టాల్స్తో, కొత్త మొక్కలతోటి నర్సరీ మేళాలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. బాయ్.